మీరు పంజాబీ డ్రెస్ ఇలా కుడదామని అనుకుంటున్నారా? ఎలా కటింగ్ చేయాలో తెలియటం లేదా? లైనింగ్‌తో ఎలా కట్ చేయాలి? ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ ఎలా కట్ చేయాలి? డ్రెస్ మెటీరియల్‌ని ఎలా కట్ చేయాలి? హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలి? లైనింగ్ ఎలా సెట్ చేయాలి? ఇలా నెక్ సంగతి ఏమిటి? ఇలా పూర్తి డ్రాయింగ్‌తో, పూర్తి వివరాలతో ఈ వీడియో మీకోసం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా డ్రెస్ లైనింగ్‌ని ఇలా మడత వేసుకోవాలి. ఇలాగ మడత మన వైపు ఉండాలి, అంచులు అటువైపు ఉండాలి. అలాగేసిన తర్వాత డ్రెస్ పొడవు 39 అంగుళాలు, సంక 6.5, కటింగు 19 అంగుళాలు. ఇప్పుడు సంక 6.5 నుంచి ఈ 19కి మధ్యలో ఎంత అయితే వచ్చిందో లెక్కేసుకుని 12. 1, 2, 3, 4, 5, 6, 12 కాబట్టి 12లో సగం 6 అంగుళాల దగ్గర ఒక మార్కు. ఇప్పుడు డ్రాయింగ్ చేసుకోవాలి. కింద ఇలాగా స్ట్రైట్గా అరంగళంతో ఒక లైను, తర్వాత మళ్ళీ ఒక లైను, తర్వాత 9 అంగుళాల దగ్గర ఒకటి, మధ్యలో మిడిల్లో ఒకటి, పైన శంఖ దగ్గర చెస్ట్ కొలత అదొకటి అనమాట. ఇది డ్రాయింగ్. ఇప్పుడు ఇవి మళ్ళీ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా ఒకసారి చూడండి. 39 అంగుళాలు పొడవు, 19 నుంచి కటింగు, 6.5 సంఖ. దానికి ఆ సంఖకి 19కి మధ్యలో డ్రాయింగ్, అది మిడిల్ పార్ట్. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6, ఈ కొలతలకి 6 అంగుళాలు వస్తుంది. తర్వాత పార్ట్ వచ్చేసి 9 అంగుళాల పార్ట్, మళ్ళీ ఇంచున్నర ఖర్చు. తర్వాత మిడిల్లో 8 అంగుళాల పార్ట్, మళ్ళీ ఇంచున్నర. తర్వాత కటింగ్ దగ్గర 9.5 పెట్టుకోవాలి. ఇక్కడ 9.5 పార్ట్, తర్వాత ఇంచున్నర ఖర్చు. ఇలా తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ 11 పార్ట్, మొత్తం 11. ఇది డబుల్ మడత మీద ఉందండి. ఇది డబుల్ మడత మీద వేసిన కాబట్టి మడత మనకి వెళ్ళి ఉంది కాబట్టి 11 అంటే తీస్తే 22 అవుతుంది. అన్నీ కూడా అట్లా డబుల్ అవుతాయి అన్నమాట. అలా వేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి సంఖకి స్ట్రైట్గా అలా లైన్ కొట్టుకోవాలి. తర్వాత మనం ఏవైతే కొలతలు పెట్టామో 9, ఇక్కడ 9, ఇక్కడ 8, అక్కడ 9.5 పెట్టాం కదా, దానికి కలిపేలాగా అలాగా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలాగా పైనుంచి కింది వరకు. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా స్కిప్ చేయమాకండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇలాగా ఇదేంటంటే కటింగ్ దగ్గర నుంచి కిందికి స్ట్రైట్గా గనక మనం ఒక లైన్ చేసుకున్నాం అనుకోండి, కటింగ్కి మనం 19 పెట్టాం కదా, 19 దగ్గర నుంచి కిందికి పెడితే అసలు కటింగు ఆ క్రాస్ ఎంత అయితే మనకు వెళ్ళింది, పార్ట్ ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కొంచెం 2.5 అంగుళాలు పెట్టి పైకి మార్క్ చేసుకోవాలి. ఇందాక కింద లైన్ చేసాం కదా, దాని నుంచి పైకి 2.5 పెట్టి ఇలా క్రాస్గా ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇది కింద అండి. ఈ క్రాస్ కనుక లేకపోతే డ్రెస్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కటింగ్ దగ్గర కింద బారుగా వచ్చేసి వేలాడబడుతున్నట్టుగా ఉంటుంది. అందుకని డ్రెస్ నీట్గా ఉండాలంటే అక్కడ అలా క్రాస్ చేసి అలా మార్క్ చేసుకుని అలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సంఖ దగ్గర కార్నర్ దగ్గర ఇంచెం బాబు, ఇంచున్నర. ఎక్కువ బాగా పెద్ద డ్రెస్ అనుకోండి, పార్ట్ వచ్చేసి 10.5, 12 అలా వస్తే ఎక్కువ పెట్టుకోవాలి. మనం జాకెట్ కట్ చేస్తాం కదా, అలాగే ఇది కూడా ఇలా మార్క్ చేసుకుని ఇలా కటింగ్ వచ్చింది. తర్వాత ఖర్చు, ఇందాక మనం పెట్టింది అసలు కొలతలు కాబట్టి ఇప్పుడు ఖర్చు ఇంచున్నర పెట్టి ఖర్చుకు మార్క్ చేసుకోవాలి. పై ఆ కటింగ్ వరకు కూడా కటింగ్ ఓపెన్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇంచున్నర. అక్కడ నుంచి కిందికి వచ్చినప్పుడు ఇంచుతో కొంచెం తగ్గాలి, ఎందుకంటే మనం దీన్ని మామూలుగా మడుస్తాం కాబట్టి సరిపోతుంది. తర్వాత వచ్చేసి నెక్ పైన అక్కడ 2.5 నుంచి కిందికి 6 అంగుళాలు. ఈ కొలతలకి 39 అంగుళాల బారు డ్రెస్సు, 9 అంటే 18 అంగుళాల పార్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి 6 అంగుళాల నెక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు. ఇలాగా
ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే కొలతలు మీకు ఐడియా ఉండటం కోసం నేను అక్కడక్కడ కొలతలు వేస్తా. చూడండి, ఇది 39 అంగుళాలు డ్రెస్ పొడవు. ఇది లైనింగ్ బార్ అండి. ఇది మనం తర్వాత మెటీరియల్ మీద వేసి కట్ చేసుకునేటప్పుడు మళ్ళీ 2 అంగుళాలు పెచ్చు ఉంచుకోవాలి మనం. అప్పుడు మొత్తం కలిపి 39, 40, 41 వచ్చింది. ఇది ఓన్లీ లైనింగ్ మీద మాత్రం మనం డ్రాయింగ్ వేసుకోవాలి. లైనింగ్ డ్రెస్ ఉన్నప్పుడు లైనింగ్ మీద మాత్రం మనం డ్రాయింగ్ వేసుకోవాలి. లైనింగ్ మీద మాత్రమే అన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ లైనింగ్ పార్ట్లు మెటీరియల్ మీద వేసి కట్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టినాం, సంఖ 6.5 పెట్టినాం. సంఖ డౌన్ వచ్చేసి 6.5 ఈ కొలతలకి. తర్వాత షోల్డర్ వచ్చి ఎంత పెట్టాము, 6 అంగుళాలు, 6 ఇలా. తర్వాత వచ్చి నెక్ వచ్చేసి మీకు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా అలాగ నేను లైన్లు చేస్తాను. తర్వాత నెక్ వచ్చేసి ఎంత పెట్టాం, 6 అంగుళాలు. ఇది కూడా నెక్ డౌన్ 6 అంగుళాలు. ముందైనా అంతే, వెనకైనా అంతే, సమానంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం కటింగ్ ఓపెన్గా కటింగ్ ఉండటం కోసం ఎంత పెట్టాం, అక్కడ 19 అంగుళాలు, ఇక్కడ 19 అలా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి సగం అండి. దీంట్లో సగంలో ఎంత వచ్చేసింది, ఇది 12 అంగుళాలు ఉంది కాబట్టి సగం 6. ఇది 6 మిడిల్ పార్ట్కి మిడిల్లో 6 అంగుళాలు వచ్చేసింది. అది మిడిల్ అక్కడ డ్రాయింగ్ అనమాట. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలని చెప్పి నేను ఇవన్నీ చెప్తున్నా. మీరేం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. 1 by 1 ఒక్కొక్కటి గుర్తుంచుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎలా కట్ చేయాలి అసలు ఏంటి అనేది మీకు ఒక అర్థం అవుతుంది. మెయిన్ ఒక్క ఫ్రంట్ పార్ట్లోనే ఉందండి మొత్తం. అక్కడ వచ్చేసి కార్నర్లో ఇంచం బాబు. ఫ్రంట్ పార్ట్ ఒక్కటి తీస్తే డ్రెస్ ఈజీగా వచ్చేసినట్టు అండి. దాంతోనే బ్యాక్ పార్ట్ కూడా దాంతోనే సమానంగా ఉంటుంది. ఒక్క సంఖ దగ్గర మాత్రమే తేడా ఉంటుంది. ఇది ఖర్చు వచ్చేసి ఇంచున్నర, అలా ఇంచున్నర ఖర్చు ఉంటుంది. ఇది పూర్తి డ్రాయింగ్ అండి. ఇది డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ పూర్తి డ్రాయింగ్. ఇది ఎలా ఉంటుంది అర్థమైంది కండి. ఒకళ్ళు అర్థం కాకపోతే మీకు ఎక్కడ అర్థం కాలేదో కామెంట్లు తెలియజేయండి, ఇంకా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అది 39 అంగుళాల బారు, అది షోల్డరు, ఇది నెక్కు, అది సంకడవును, అది కార్నరు, ఇదేమో మిడిల్కి 6 అంగుళాలు, ఇంచున్నర ఖర్చు, ఇలా. అలా కింద పార్ట్ వరకు అలాగా. కిందకు వచ్చరికి ఇంచే ఉంటుంది. అక్కడ మనం సన్నగా మలుస్తాం కాబట్టి ఓపెన్ అటు ఇటు ఇంచు ఉంటుంది. తర్వాత అక్కడ మీకు ఎంత గ్యాప్ ఉండాలనేది మీకు అక్కడ మనం కొలత పెట్టలేదు కాబట్టి ఎంత పెట్టుకున్నాం, ఇక్కడ మనం 11 అంగుళాలు, ఇక్కడ 11 అంగుళాలు అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి లూజ్ 11 అంగుళాలు. అప్పుడు పార్ట్స్ లూజ్ వేయలేదు కదా. ఇక్కడ పార్ట్ వచ్చేసి 9 అంగుళాలు, మిడిల్లో వచ్చేసి 8, ఇక్కడ కటింగ్ దగ్గర వచ్చేసి 9.5. అది ఇవి ఆ కొలతలు అన్నమాట. ఈ కొలతలు అండి. ఇక్కడ కూడా వచ్చేసి 11, ఇలా. ఇవే కొలతలండి, ఇవే కొలతలు, ఇదే డ్రాయింగ్. ఇంతకంటే ఎక్కువ డ్రాయింగ్ ఏమీ ఉండదు. ఇదే ఫ్రంట్ పార్ట్, ఇదే పంజాబీ డ్రెస్కి కట్ చేసుకుని పూర్తి డ్రాయింగ్ ఇవ్వాలి. తర్వాత ఇలాగ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం మనం ఇలా మార్క్ చేసుకొని అలా చేస్తే అది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని ఇదే పార్ట్ని మనం మెటీరియల్ మీద వేసి దానికంటే కొంచెం ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నానో ఈ మార్క్ ప్రకారం కట్ చేసుకుంటే అది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి మనం సొట్ట తీస్తాం కండి, జాకెట్ కానీ దేనికైనా కదా, అలాగే దీనికి కొంచెం పెచ్చు పెట్టుకొని తీస్తే బ్యాక్ పార్ట్ వచ్చేసింది. అంత పెచ్చు పెడితే అంతే. ప్రత్యేకంగా బ్యాక్ పార్ట్కి మళ్ళీ వేరే కటింగ్ అలాంటిది ఏమి ఉండదండి. ఒకేసారి మనం 2 మడతల మీద కట్ చేస్తాం, బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేసారి వచ్చేసింది ఈజీగా. చూపిస్తాం మీకు ముందు ఇంకా దీన్ని మెటీరియల్ మీద వేసి చూపిస్తాం మీకు ఎలా కట్ చేయాలనేది. మీరు చూడండి, స్కిప్ చేయకోకుండా దీన్ని చూడండి, గమనించండి. ఇదేంటి, ఓపెన్ 9 అంగుళాల నుంచి కిందికి ఇది 21 అంగుళాలు వస్తుందండి. ఇది మొత్తం డ్రెస్కి మొత్తం మెటీరియల్ మీద వేసి కట్ చేసి అన్ని ఓపెనింగ్ తయారు చేసరికి ఓపెన్ 21 ఉంటుంది. ఏది 39 అంగుళాలు 41 అంగుళాల డ్రెస్కి 21 అంగుళాలు ఓపెన్ ఉండాలి. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్, నా సీనియారిటీ తోటి, నా అనుభవం మీద నేను ఇప్పటివరకు నేను కుట్టిన కొలతలు, నేను చేసిన వర్క్లో ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్స్ అండి. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా.
అయితే అందరూ ఇలాగే ఉంటుందని లేదు, ఒక్కొళ్ళు ఒక్కొక్క కొలత ఉండొచ్చు. నా కొలత మాత్రం ఇది 100% కరెక్ట్గా సూట్ అవుతుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక అది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ ఇప్పుడు హ్యాండ్స్ కూడా అంతే. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలంటే దీన్ని అంతే మడత వేసి, మడత మనకెళ్ళి ఉండాలి, అంచులు అటువైపు ఉండాలి. అలాగేసి ఒక అరంగళం ముందు డ్రాయింగు. ఇవి 3/4 హ్యాండ్స్ ఈ డ్రెస్కి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 16 అంగుళాలు. ఇక్కడ మన సంఖ ఇది సంఖ దగ్గర ఎంత పెట్టుకుంటాం మనం, బ్లౌజులకి వాటికి ఎంత పెట్టుకుంటాం, 3.5 3 అట్లా పెడతాం కాబట్టి ఇవి కూడా 3 అంగుళాలు, 3.5 అంగుళాలు. అలా 3.5 దగ్గర డ్రాయింగ్, పొడవ దగ్గర డ్రాయింగ్, మళ్ళీ ఒక అరంగళం. ఇది చివర మనం మడిసి కుట్టాలన్నా, అక్కడ ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా, ఏదైనా 1/2 ఇంచ్ పెంచి పెట్టుకోవాలి కాబట్టి అక్కడ డ్రాయింగ్. ఇలా అక్కడ 2 అంగుళాలు గ్యాప్ ఇచ్చేసి దీంతో ఇలా స్ట్రైట్గా దీన్ని గీసేయటం అండి. బ్లౌజ్ లాగా అక్కడ సొట్ట రావాల్సిన అవసరం అలాంటిది ఏం లేదు. ఎందుకంటే పంజాబీ డ్రెస్ అంటే కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మనకి కంఫర్ట్గా ఫ్రీగా ఉంటే చాలు. డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా వాళ్ళకి మామూలుగా ఉంటే అలా సరిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా కొలతలేద్దాం. 16 అంగుళాలు పొడవు, మొత్తం చేయి పొడవు. ఇక్కడంతా పెట్టాం 3.5 పెట్టి సంకడవని అది కట్ చేసాం ఆ కటింగ్కి. ఇక్కడ చేయి లూజ్ వచ్చేసి 9 అండి. ఈ అమ్మాయి చేయి లూజ్ వచ్చేసి ఇక్కడ ఏమి చేయి లూజు 9 అంగుళాలు. 3/4 హ్యాండ్కి అక్కడ 9 అంగుళాలు వచ్చింది. అలాగా 9కి పోను పైన 1 ఇంచా నేను పిచ్చి పెట్టాక డ్రాయింగ్ ఎలా వేద్దాం, ఇక్కడ దీనికి పెట్టి ఇలాగేసేద్దాం. ఇది తయారీ. దీని మీద మిషన్ కుట్టే వస్తుంది దీని మీద. అలాగే అదేందుకంటే ఇప్పుడు లూజ్ అసలు లూజ్ చెప్పలేదు కదా. లూజ్ వచ్చేసి మామూలుగా అయితే 8.5 కరెక్ట్గా సరిపోతుంది. ముందు ఇది మార్కు పెట్టుకున్నాం మీకు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. అది మార్కు, ఇది పొడవుకి, ఇది లూజు. అది ఆ కొలత మీకు చెప్పలేదు కదా. 9 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుంది. 8.5 మామూలుగా కరెక్ట్గా సరిపోతుంది. మనం అక్కడ 6.5 సంఖ్య పెట్టాం కాబట్టి ఇక్కడ 8.5 పెడితే సరిపోతుంది. మన ఖర్చు ఎక్స్ట్రా ఉండాలనుకోని కొంచెం 1/2 ఇంచ్ పెట్టినాం కాబట్టి ఇప్పుడు 9 పెట్టుకుంటే ఇక్కడ సంఖ్యకి ఈ చేతి హ్యాండ్కి అక్కడ మనం కట్ చేసిన సంఖ్యకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఏది పిచ్చు రాకోకుండా, ఇది తగ్గకుండా కరెక్ట్గా సరిపోవాలంటే అక్కడ 6.5 ఉన్నప్పుడు ఇక్కడ 9 అంగుళాలు కరెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం ఉంటే కొంచెం పిచ్చు ఉంటుంది తప్ప తగ్గడం అయితే తగ్గదు. ఇప్పుడు డైరెక్ట్గా మెటీరియల్లోకి వెళ్దాం. ఆయన మెటీరియల్ని ఇలాగా మడత వేసుకోవాలి. ఇది అడ్డము నిలువు ఉంటుందండి. నిలువులోకి వస్తే, నిలువు అంటే అంచులు, నిలువు కనుక వస్తుంది అనుకోండి, డ్రెస్ పొడవు అనేది సరిపోతుంది, నిలువే తీసుకోండి. ఇది లైనింగ్, ఇది ఒరిజినల్ కాదు. ఇది లైనింగ్. సేమ్ దానిలాగానే ఇందాక మనం కొలతలు వేసాంగా. అసలు మీకు దీని మీదనే పూర్తి డ్రాయింగ్ వేసి దీని ద్వారానే చూపిద్దాం అనుకున్నా. వేసాను నేను డ్రాయింగ్ వేసి అన్ని సెట్ చేసి కటింగ్ కూడా అన్ని చేశాక వీడియో నేను చూస్తే నాకు ఈ డ్రాయింగ్ కనపడలేదండి. దీని మీద డ్రాయింగ్ కనిపించాల, సన్నగా వచ్చింది. ఈ క్లాత్కి డ్రాయింగ్ తీసుకోవట్లేదు, దేంతో గీసినా కానీ సన్నగా వచ్చింది. అది నాకు కనపడట్లేదు. జూమ్ చేసి చూస్తే తప్ప కనిపించట్లేదు. మీకు ఇంకా అర్థం కాదని చెప్పి అందుకని నేను వైట్ లైనింగ్ మీద కట్ చేసి ఇవే కొలతలు మీకు అర్థం కావాలని దాని మీద చూపించా. ఇప్పుడు అదే సేమ్ టు యాజ్ అయ్యే కొలతలతో ఇప్పుడు ఈ లైనింగ్ కటింగ్. ఇది లైనింగ్, ఇది ఫ్రంట్ పార్ట్లు సేమ్. అక్కడ ఏ డ్రాయింగ్లు అయితే వేసామో, ఏ కొలతలు అయితే పెట్టామో అవే దీని మీద పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అడ్డం అండి. పైన అంచే ఉంది, దీనికి కింద అంచే ఉంది. నిలువు పెడితే రావట్లేదు పొడవు, అందుకని అడ్డం పెట్టేసా. నిలువు రానప్పుడు అడ్డం పెట్టి కుట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇది లైనింగ్ కాబట్టి ఇలాగా. దీని మీద అయితే అసలు ఏం కనపడలేదండి. చాలా ట్రై చేశాను నేను, అసలు డ్రాయింగ్ పట్టలేదు. డీసు పడలేదు, చాక్ పీసు పడలేదు, వేరే మార్కర్ పెట్టిన అది పట్టలేదు, ఏం పట్టలేదు. ఈ క్లాత్ ఇదో రకంగా ఉంది. అందుకనే వేరే దాని మీద మీకు అర్థం కావాలని మీకోసం వేరే దాని మీద వేసి చూపిస్తున్నా, అర్థం చేసుకోండి. ఇలాగా కటింగ్. అందుకే నేను ఆ వైట్ది కట్ చేయలేదు ఇందాక. కట్ చేయకుండా అక్కడ దాన్ని అట్లా పక్కన పెట్టేసా. ఇప్పుడు ఇలాగ సంఖ దగ్గరకు అలా వచ్చేసి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, చిన్నర ఖర్చు పెట్టించాం కదా, దాని ప్రకారం ఇలా కిందికి ఇలా పెట్టేసి అది అయిపోయింది. ఇప్పుడు ఇది 2 అండి. ఇందులోనే ఫ్రంట్ పార్ట్ ఉంది, ఇందులోనే బ్యాక్ పార్ట్ ఉంది. మనం డబల్ మడత వేసి దాన్ని మళ్ళా మడత వేసి చేసాం కాబట్టి ఇది మొత్తం 4 పొరలు. ఇది దీంట్లోనే ఫ్రంట్ పార్ట్లు వచ్చినాయి, బ్యాక్ పార్ట్లు వచ్చేసినాయి.
ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా, పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా, లూజు మిడిల్ ఎలా ఉంది, కటింగ్ దగ్గర ఎలా ఉంది, అండర్ కింద ఎలా ఉంది, అన్ని కరెక్ట్గా చూసుకొని అది పక్కన పెట్టేసుకోండి. ఇక అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి, డైరెక్ట్గా ఇక హ్యాండ్స్ లైనింగ్లో తీయకూడదండి. లైనింగ్లో హ్యాండ్స్ తీయకూడదు, ఎందుకంటే ఈ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఈ 3/4 హ్యాండ్స్కి లైనింగ్లో తీసిన లైనింగ్ ఉండదు కాబట్టి అది లేదు, డైరెక్ట్గా దీని మెటీరియల్లో హ్యాండ్స్ తీసుకోవడం. ఇప్పుడు ఏంటంటే మనం ఈ మెటీరియల్ని చూసేటప్పుడు ముందు కింద పైన అంచులు డిజైన్లు చాలా ఉంటుందండి. డ్రెస్ మెటీరియల్ అంటేనే అన్ని వైపుల నుంచి అన్ని కోణాల నుంచి చూడాలి దీన్ని. కింద అంచు ఉంది చూడండి, దీనికి కింద ఏమో పెద్ద అంచు ఇచ్చాడు, పైన ఏమో మామూలుగా ఇచ్చాడు. ఇప్పుడు మనం కట్ చేసిన ఆ లైనింగ్ని దీని మీద వేసుకోవాలి. మెటీరియల్కి ఎలా అయితే డిజైన్ ఉందో దానికి అనుగుణంగానే మన టైలరింగ్ ఉండాలండి. మనం నచ్చినట్టు మనకు ఇష్టం వచ్చినట్టు కుదరదు. మెటీరియల్ బట్టి మన కొలతలు మన అన్ని మార్చుకొని దాని ప్రకారం అని తయారు చేసుకోవాలి. దానికి ఉన్న అంచులు కానీ దానికి ఉన్న వర్క్ కానీ, కొన్ని మెటీరియల్కి నెక్ కూడా దానికే వస్తుంది డిజైన్ తోటి, అది కరెక్ట్గా ఎదరకొచ్చేలాగే చేసుకోవాలి. కింద పొడవు తగ్గినా కానీ దానికి జాయింట్లు వేసైనా ఆ నెక్ ఎదర వచ్చేలాగే చూడాలి. ఈ మెటీరియల్ అప్పుడు కొంచెం మనం చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలండి. పంజాబీ డ్రెస్సులు ఇదే మెయిన్ సమస్య, మెటీరియల్ తోటే సమస్య. వర్క్ ఉంటుంది, వాటికి స్టోన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఇలాగా దీంతో ఇలా సమానం కట్ చేయటమే ఇలాగ దీంతో. అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం సొట్ట ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని అది అలా కొంచెం అలా వదిలి ఉంచేసి బ్యాక్ పార్ట్కి ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉండి కట్ చేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, వెరీ సింపుల్. తర్వాత ఇంకా హ్యాండ్స్, మిగిలిన ముక్కను హ్యాండ్స్లో సెట్ చేసుకోవాలి. అయితే అంచు వచ్చేలాగా ఉంటే అంచు పెట్టుకోవచ్చు హ్యాండ్స్కి. అంచు వచ్చే పరిస్థితి లేదు, అక్కడ చేయి రావటం లేదు, చేలు సరిపోవటం లేదు, మెటీరియల్ తక్కువ ఉందనుకున్నప్పుడు అంచు రాకపోయినా పర్వాలేదు, అంచు వరకు సపరేట్గా తీసి దాన్ని సన్నగా కట్ చేసి మళ్ళీ చేతులకి చివర వేసుకోవచ్చు. దాని మీద వేసే అలాంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. అది మన ఐడియాలను బట్టి ఎలా అయితే బాగుంటుంది అనేది దాన్ని చూసుకుని మనం చేయాలి. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అంటే సేమ్ ఇందాక నేను అది డ్రాయింగ్ వేసి చూపించా కదా, ఇక్కడ చూడండి, అదే డ్రాయింగ్ ఇప్పుడు దీని మీద వేయాలి. లైనింగ్ మీద కాకుండా డైరెక్ట్గా మెటీరియల్ మీద వేసుకోవాలి. అదే డ్రాయింగ్ 16 అంగుళాలు చేయబారు, 9 అంగుళాలు సంఖ దగ్గర లూజు, ఎదర 9 అంగుళాలు, అదే సంఖ డౌన్ వచ్చేసి 3.5 సేమ్. దీని మీద డ్రాయింగ్ వేసి ఇది కనపట్లేదు, ఇది చూపించలేదు కాబట్టి నేను ఆ వైట్ మీద వేసి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి చూపించా. ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ని పెట్టి చూసుకోవచ్చు, లేదా కొలతలు చూసుకోవచ్చు. ఏదైనా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇంతే, ఇవి హ్యాండ్స్. దీనికి అంచు వచ్చే అవకాశం లేదు కాబట్టి నేను అంచు తీయలేదు. తర్వాత అంచును కట్ చేసి దీనికి చివరేసి కుట్టే ప్రయత్నం చేస్తాం. ఇలా సొట్ట తీసుకోవాలి, ఏ చేతికైనా సొట్ట తీసుకోవాలి. ఇప్పుడు ఇది లైనింగ్. అయితే మనకి కొంచెం రావాలి కాబట్టి లైనింగ్ హాఫ్ హ్యాండ్స్ లాగా దానిపైన ఇలా పెట్టేసుకొని అటు రావట్లేదు, ఇటు తిప్పి చూద్దాం. మళ్ళా సంఖ్య దగ్గర తగ్గితే ముక్కలు కట్టుకోవటం ఇవన్నీ ఎందుకు మనకి సమస్య. ముక్క ఉన్నప్పుడు ముక్కను పూర్తిగానే వాడుకోవచ్చు. ముక్క చాలా ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ అటు ఇటు సమానంగా చూసుకొని ఒక 4 అంగుళాలు 3 అంగుళాలు అలా వచ్చేలాగా చూసుకొని, దీనికి అంచు వచ్చింది కాబట్టి అంచు అక్కడ చాలా మందంగా ఉంది, అంచు ఎందుకు మళ్ళీ దాన్ని అంత మందం చికాకు లేకుండా దాన్ని కట్ చేసి సన్నగా మడిసి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇవి హ్యాండ్స్ ఇలాగండి, ఇలాగుంటుంది. తర్వాత ఇక నెక్కు వచ్చేసి ఏముంది, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మన దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి మనకి నచ్చిన మోడల్ని బట్టి చూసుకొని 5 అంగుళాలు మధ్యలో అయితే 5 అంగుళాలు, ఆ చివరి అయితే 6 అంగుళాలు పెట్టుకొని ఇస్త్రీ పెట్టుకొని గంబహరాన్ని అంటించుకొని ఇస్త్రీ పెట్టి ఇలా అంటించేసుకుంటే అంటుకుంటుందండి. ఇంతే అండి, వెరీ సింపుల్ అండి ఇది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా మంచి వీడియోలు వస్తాయి. ఇంకా మీకు మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ తెలిసేలాగా ఎంతో కష్టపడి వీడియోలు తయారు చేస్తున్నా. ఎలా అండి, ఇది నెక్కి ఏదో చిన్న డిజైన్, ఎలా అనే కాదు, మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. ఇలాగా ఆ ఎరుపుది వేరే డ్రెస్ అండి, దాన్ని మీరు లెక్కలు తీసుకోవద్దు.
ఇది దీని డ్రెస్కి మాత్రం ఇదే. థ్యాంక్ యూ వాచింగ్ అండి. మళ్ళా వీడియోలో కలుద్దాం. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.